కళాకారులకు భాష లేదు, ప్రాంతం లేదు, వాళ్ళు అందరి మనుషులు అంటుంటారు చాలా మంది. అందుకే బయటి దేశం కళాకారులను, ఇంగ్లీష్ హీరోలను, ఆటగాళ్లను కూడా మనోళ్ళు అభిమానిస్తుంటారు. అట్లనే మన తెలుగు కళాకారులకు వేరే రాష్ట్రాలలో కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరైనా సరే కళను గౌరవించుకోవాలి. అయితే ఇదే ముచ్చట మీద ఇప్పుడు పట్నంలో పంచాది నడిచింది. మరి ఆ పంచాది ఏంది, ఆ కథ ఏందో అరుసుకుని వద్దాం పార్. వాళ్ళు వీళ్ళు వద్దు వద్దు అన్నట్టు లొల్లులు చేసిన అవోటి ఓటి మాటలు అన్నా వెనకకు తగ్గేదేం లేదన్నట్టు పెద్ద సార్లు అంతా కలిసిపోయి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సారు విగ్రహానికి పరద గుంజిండ్రు. తొలుత సీఎం సారే పోతాడని చెప్పిండ్రు గాని ఎట్లయిందో మరిగా సార్ అయితే పోలేదు. సర్కారుల తరపుకేంచి మంత్రి శ్రీధర్ బాబు సారు, ఇటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు, పువ్వు పార్టీ లీడర్లు అంతా కలిసిపోయిండ్రు. వెంకయ్య సారే పరద గుంజిండు. రవీంద్ర భారతి కాడ బాలు విగ్రహం మస్తు ఘనంగానే పెట్టిండ్రు. అడ్డం పడతాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అన్నారు కదా కొంతమంది. అసొంటి లొల్లి ఏం కాకుండా ముందుగానే పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. ఇక అటు వెనక పెద్ద మనుషులు మాట్లాడుకుంటా ఏమన్నారు అంటే, ఈ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి అందరికి మనం చేస్తాం. ఇంకో దిక్కు మంత్రి శ్రీధర్ బాబు సారు కూడా లొల్లులు చేస్తామన్న వాళ్ళను మంచిగానే అరుచుకుండు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరిన వెంటనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ, ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం, ఇదే ప్రదేశంలో వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఇక అది అట్లుంటే తెలంగాణ ఉద్యమ గీతం బాడు మంచి అప్పట్లో బాడలేదు. ఆయన విగ్రహం రవీంద్ర భారతి కాడ ఎట్లా పెడతారు అని కొంతమంది తెలంగాణ వాదులు తొలుత సంధి గరం అవుతుండ్రు. అటు ఐతారం నాడు మాట్లాడిన కవితక్క సుత బాలు విగ్రహాన్ని పట్నంలో ఇంకెక్కడన్నా పెట్టుండ్రి గాని రవీంద్ర భారతి కాడ వద్దా అన్నట్టు మాట్లాడింది. ఓ ఏళ్ళ పెట్టాలని అనుకుంటే సిరిసిల్లలో పుట్టిన సినిమా నటుడు పైడి జయరాజు విగ్రహం పెట్టొచ్చు కదా. కత్తి కాంతారావు, ముచ్చర్ల సత్యనారాయణ, వరంగల్ శంకరు, సారంగపాణి, గద్దరన్న విగ్రహాలు పెట్టొచ్చు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింతమంది. అయితే అటు లొల్లి నడుస్తూనే ఉన్నది, ఇటు విగ్రహానికి పరద గుంజనే గుంజిండ్రు. మరిగా ముచ్చట ఇక్కడితోనే ఒడుతుందో ఏమైతుందో చూసుకుంటూ పోవాలి.